క్రీస్తునందు ప్రియమైన కల్వరి టీవీ ప్రేక్షకులకు యేసుక్రీస్తు నామములో మీకు శుభాలు తెలియజేస్తున్నాను. ద క్రిస్టియన్ హోప్ మినిస్ట్రీస్ సమర్పించు అద్దరికి నడిపించు మా ఆధ్యాత్మిక కార్యక్రమానికి మేము ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మీలో కొందరు ప్రార్థన విన్నపాలు తెలియజేస్తున్నారు. క్రమంగా మీ గురించి ప్రార్థన చేస్తున్నాం. మీరు ప్రార్థించండి. దేవుడి ప్రతి ప్రార్థనను ఆలకించి తన అనుగ్రహం తెలియజేస్తాడు. ఈరోజు మన ధ్యానాంశం క్రైస్తవ శిష్యత్వము. క్రిస్టియన్ డిసైపుల్షిప్ చాలా ప్రాముఖ్యమైన అంశం. యేసుప్రభు అనుగ్రహించిన ఆజ్ఞలు శిష్యత్వం గురించి మనం బాగా ధ్యానించి వాటి ప్రకారంగా నడుచుకున్నట్లు దేవుడు మనకు సహాయం చేయను గాక. ఈ ధ్యానాంశానికి మూలవాక్యం లూకా సువార్త 14వ అధ్యాయం 25 నుండి 35 వచనం వరకు. లూకా 14వ అధ్యాయం 25 నుండి 35 వరకు. ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్లను, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. ఈ వాక్య భాగంలో యేసుప్రభు వారు 5 రకాలైన సాదృశ్యాలు ఉపయోగించారు. కుటుంబం కన్నా ప్రభువుని ఎక్కువ ప్రేమించాలని మొదటి సాదృశ్యం. రెండవది, మరియు ఎవడైనాను తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు. ఎవడైనాను తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు. రెండో సాదృశ్యం, ప్రతివాడు కూడా తన సిలువను మోసుకొని యేసుక్రీస్తుని వెంబడించాలి. మూడవ సాదృశ్యం 28వ వచనం, గోపురము కట్టింపగోరని ఎడల అతడు కట్టించడానికి తనకు సామర్థ్యం ఉందా లేదో గుర్తించుకోవాలి. పని ప్రారంభించి దాన్ని పూర్తి చేయలేకపోతే అందరూ కూడా హేళన చేస్తారు. గోపురము అనే సాదృశ్యాన్ని ప్రభు వాడారు. ఇంకొక సాదృశ్యం, యుద్ధము చేయబోనప్పుడు ప్రత్యర్థి నీకన్నా శక్తివంతుడై ఉండి ఎక్కువ సైన్యంతో వస్తున్నట్లయితే నీవు అతనితో యుద్ధం చేయగలవో లేవో నీవు అంచనా వేసుకోవాలి. ఆ విధంగా 4వ సాదృశ్యాన్ని యేసుప్రభు వారు వాడారు, యుద్ధము చేయబోనప్పుడు. 5వ సాదృశ్యం, ఉప్పు నిస్సారమైతే దేని వలన దానికి సారము కలుగును. ఉప్పు నిస్సారమైతే దేని వలన దానికి సారము కలుగును. త్వరగా చూద్దాం ప్రియమైన స్నేహితులారా. మొదటిది కుటుంబం. ఎవడైనాను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెండను, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. కుటుంబం కంటే ప్రభువుని ఎక్కువగా ప్రేమించాలి. తన భార్య కన్నా, తల్లిదండ్రుల కన్నా, పిల్లల కన్నా, అక్క చెల్లెండు కన్నా ప్రాణమును సహా ద్వేషింపుకుంటే వాడు నా శిష్యుడు కానేరడని యేసుప్రభు వారు ఉద్ఘాటిస్తున్నారు. తల్లిదండ్రులను, పిల్లలను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. కుటుంబం కంటే దేవునిని ఎక్కువగా ప్రేమించాలి ప్రియమైన స్నేహితులారా.
అంచేత ఒక సందర్భంలో యేసుప్రభు వారు దేవుని రాజ్యమును నీతిని మొదట వెదకుడి, అవి ప్రయారిటీ. దేవుని రాజ్యమును నీతిని వెదకాలి, అప్పుడు అవన్నీ కూడా మీకు సమకూర్చబడతాయి. అంచేత అబ్రాహాముని పిలిచినప్పుడు దేవుడు, అబ్రాహాముకు వచ్చిన దేవుని పిలుపు ఏమొచ్చింది? నీ దేశము నుండి, నీ బంధువుల నుండి, నీ తండ్రి ఇంట నుండి నేను చెప్పబో దేశమునకు నువ్వు వెళ్ళాలి అని పిలుపు వచ్చింది. అబ్రాహాము తను ఉంటున్న పట్టణములో స్థిరంగా స్థిరపడ్డాడు. అయితే ప్రభు అంటున్నాడు, నీ దేశము నుండి, నీ బంధువుల నుండి, నీ తండ్రి ఇంట నుండి నేను చెప్పబోవు దేశమునకు నీవు వెళ్ళాలని ఆజ్ఞ ఇచ్చాడు. ఆ విధంగా అబ్రాహాము తను ఉంటున్న ప్రదేశాన్ని విడిచిపెట్టాడు, బంధువులను విడిచిపెట్టాడు, తండ్రి ఇంట నుండి బయలుదేరి ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండా సరే అబ్రహాము ఆయన బయలుదేరాడు. ఆదికాండం 12వ అధ్యాయం 1, 2, 3 వచనాల్లో ఈ మాటలు ఉన్నాయి. ఆదికాండం 12, 1, 2, 3. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నేను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుండువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించేదను, నిన్ను దూషించు వారిని శపించేదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రాహాముతో అనగా, యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాహాము వెళ్ళెను. అంచేత ప్రియమైన స్నేహితులారా, మన కుటుంబానికంటే, మన బంధువుల కంటే, మన ప్రియులందరికంటే దేవుని ఎక్కువగా ప్రేమించాలని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. ఇస్సాకుని బలి ఇవ్వమన్నప్పుడు అబ్రహాము వెనకాడలేదు. ఒకడే కొడుకు, ఆ కొడుకు కోసం 25 సంవత్సరాలు కనిపెట్టాడు. అయినా సరే నీ ఏకైక కుమారుడు నువ్వు ప్రేమించుచున్న ఇస్సాకును పలానా చోట నాకు బలిగా అర్పించమన్నప్పుడు ఎంత బాధలో, ఎంతో ఆవేశంలో, వేదనలో ఉన్నప్పుడు కూడా దేవుని యొక్క మాటలకు అంగీకరించి సమ్మతించి నెక్స్ట్ డే బయలుదేరాడు అబ్రాహాం ఇస్సాకుతో కలిసి. ఇస్సాకుని బలి ఇవ్వమన్నప్పుడు వెనుకాడలేదు. ఆదికాండం 22వ అధ్యాయం 1 నుండి 11 వచనాలు. దేవుని చిత్తమే ముఖ్యం, దేవుని యొక్క మాటే ముఖ్యం. అంచేత ప్రియమైన స్నేహితులారా, కుటుంబం కంటే ఎక్కువగా ప్రేమించాలి దేవుని. తల్లిదండ్రులను, పిల్లలను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. అంటే కుటుంబాన్ని అసహించుకోవాలని కాదు, ద్వేషించుకోవాలని కాదు, కుటుంబం కంటే దేవుని ఎక్కువగా ప్రేమించాలని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. మోషే దేవుని పిలుపు చొప్పున భార్య పిల్లలతో ఐగుప్తు బయలుదేరాడు. తరువాత వారిని తిరిగి పంపాడు. అంచేత ప్రియమైన స్నేహితులారా,
ఎవడను నా యొద్దకు వచ్చి తన తండ్రిని తల్లిని భార్యను పిల్లలను అన్నదమ్ములను అక్క చెల్లెండను తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడని యేసుప్రభు చాలా తేటగా స్పష్టంగా బోధిస్తున్నారు. కుటుంబం కంటే ఎక్కువగా ప్రేమించాలి దేవుని. రెండవది, మరియు ఎవడైనను తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు. తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపాల. అటువంటి వాడే తన శిష్యుడు కాగలడు. వెంబడింపని ఎడల, తన సిలువను మోసుకొని వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడని ప్రభు చెప్తున్నారు. లూకాసు వార్త 9వ అధ్యాయం 23వ వచనంలో, లూకా 9:23, మరియు ఆయన అందరితో ఇట్లా నేను ఎవడైనను నన్ను వెంబడింపగోరని ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. సిలువ అడ్డకొయ్య, నిలువు కొయ్య అనే 2 కర్రలు ఉంటాయి. సిలువలో నిలువ కొయ్య అంటే భూలోకాన్ని పరలోకాన్ని కలుపుతుంది. అంటే దేవునితో సమాధాన పడుట. నిలువు కొయ్య. అడ్డకొయ్య మానవుని కలుపుతుంది. అంటే ఇరుగు పొరుగులతో సమాధాన పడుట. అటు దేవునితో సమాధాన పడుట, ఇటు ఇరుగు పొరుగు వారితో సమాధాన పడుట. నిలువు కొయ్య, అడ్డకొయ్య. ప్రియమైన స్నేహితులారా, సిలువ కష్టానికి, నిందకు, మరణానికి సాదృశ్యం. సిలువ బాధతో కూడినది. కష్టానికి, నిందకు, మరణానికి సాదృశ్యం. ఇవి క్రైస్తవునికి కలగవచ్చు. తన సిలువని ఎత్తుకొని నన్ను వెంబడించమంటున్నాడు దేవుడు. అంటే కష్టాన్ని సహించి, నిందను భరిస్తూ, మరణాన్ని కూడా సిద్ధపడటం క్రైస్తవుని యొక్క బాధ్యత. ఇవి కలగవచ్చు. 2 తిమోతి 3:12లో ఒక చక్కని మాట ఉంది. 2 తిమోతి 3:12, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించి వారు హింస పొందుదురు. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించి వారు హింస పొందుదురు. అంచేతే క్రైస్తవ మార్గము ఇరుకు మార్గము, జీవమార్గము ఇరుకు మార్గము. ప్రతి విశ్వాసి తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని వెంబడించాలి. దేవునిపై సంపూర్ణంగా ఆధారపడాలి. దేవుని చిత్తాన్ని అంగీకరించాలి. దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. ఆ విధంగా ప్రియమైన స్నేహితులారా, మొదటిది కుటుంబం కంటే క్రీస్తుని ఎక్కువగా ప్రేమించాలి. బంధువుల కంటే, తోబుట్టువుల కన్నా, తల్లిదండ్రుల కంటే, పిల్లల కంటే, అన్నదమ్ముల కంటే, అక్క చెల్లెండ్ల కంటే ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. రెండవది, ఎవడైనాను తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు. సిలువ కష్టానికి, నిందకు, మరణానికి సాదృశ్యం.
క్రైస్తవునికి ఇవి కలగవచ్చు. ఓ సందర్భంలో యేసుప్రభువు వారు చెప్పారు, ఈ లోకంలో మీకు శ్రమ కలుగును. శ్రమ కలగదని చెప్పడం లేదు ఆయన, శ్రమ కలుగును. ఆయనను ధైర్యం తెచ్చుకొనిడి, నేను లోకమును జయించి ఉన్నానని చెప్పాడు. అంచేత ప్రియమైన స్నేహితులారా, ఎవడైనాను నన్ను వెంబడింపకూరని ఎడల తను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడింపవలేను. మూడవది, గోపురము కట్టుటకు ఒకడు ప్రయత్నించాడు. లోక 14:28, మీలో ఎవడైనా ఒక గోపురము కట్టింపకోరిన ఎడల దానిని కొనసాగించుటకు కావలసినది తన యొద్ద ఉన్నదో లేదో అని కూర్చుండి తగులుబడి మొదట లెక్క చూచుకొనడా. చూచుకొనని ఎడల అతడు దాని పునాది వేసి ఒకవేళ దానిని కొనసాగింపలేకపోయినందున చూచువారందరూ ఈ మనుష్యుడు కట్ట మొదలుపెట్టెను కానీ కొనసాగింపలేకపోనని అతని చూచి ఎగతాళి చేయసాగుదురు. అంచేత ప్రియమైన స్నేహితులారా, రక్షణలోకి వచ్చిన తర్వాత రక్షణకుండే అవన్నీ ఆజ్ఞలు, కట్టడలు, హెచ్చరికలు ఇవన్నీ కూడా క్షుణ్ణంగా అర్థం చేసుకుని వాటిని అంగీకరించి ఇందులో ఎమ్మడగలమో లేదో అని మనం ముందు లెక్క చూసుకోవాలి. లెక్క చూసుకోకపోతే గోపురం కట్టింపగోరిన ఎడల దానిని కొనసాగించుటకు కావలసినది తన యొద్ద ఉన్నదో లేదో అని కూర్చుండి తగులుబడి మొదట లెక్క చూచుకోవాలి. పునాది వేసి ఒకవేళ దానిని కొనసాగింపలేకపోయినందున చూచువారందరూ ఈ మనుష్యుడు కట్ట మొదలుపెట్టాను కానీ కొనసాగింపలేకపోయినని అతన్ని చూచి ఎగతాళి సాగుదురు. అదేవిధంగా ప్రభువు ఆ సందర్భంలోనే ఇంకొక సాదృశ్యం గురించి చెప్తున్నారు ఆయన. మరియు ఏ రాజైనను మరి ఒక రాజుతో యుద్ధం చేయబోనప్పుడు తన మీదికి 20,000 మందితో వచ్చువానిని 10,000 మందితో ఎదిరింప శక్తి తనకు గలదో లేదో అని కూర్చుండి మొదట ఆలోచించడా. శక్తి లేని ఎడల అతడింకను దూరంగా ఉన్నప్పుడే రాయబారము పంపి సమాధానము చేసుకొని చూచును కదా. ఆ ప్రకారమే మీలో తనకు కలిగిన అదంతయు విడిచిపెట్టని వాడు నా శిష్యుడు కానేరడు. అంచేత ప్రియమైన స్నేహితులారా, కుటుంబం, సిలువ వీటి గురించి ప్రభువుని వీటికంటే ఎక్కువగా ప్రేమించాలి మనం. ఎవడైనా నా వద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెండును, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. ఎవడను తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు. సిలువ అంటే బాధతో కూడినది, శ్రమతో కూడినది, కష్టంతో కూడినది, నిందతో కూడినది, మరణంతో కూడినది. అంచేత వాటన్నిటినీ సహించి భరించి సిద్ధపడి రావాలి. అప్పుడే అతడు నిజమైన క్రైస్తవుడని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. క్రైస్తవ శిష్యత్వం గురించి బాగా అర్థం చేసుకోవాలి, మంచి అవగాహన పొందాలి. ప్రియమైన స్నేహితులారా, పౌలు సువార్త పనిని అంగీకరించినప్పుడు అతడు లెక్క చూచుకున్నాడు. ఫిలిప్పి 3:7 ఒక చక్కని మాట ఉంది. ఫిలిప్పి 3:7, అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండినో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటుని. ఏవేవి
నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటుని. మోషే కూడా లెక్క చూచుకున్నాడు. హెబ్రీ 11:26లో విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఫరో కుమార్తె కుమారుడుగా అంగీకరించడానికి ఒప్పుకోలేదు. విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని లెక్క చూసుకున్నాడు మోషే. ఫరో కుమార్తెకి యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. క్రీస్తు కూడా పరలోకాన్ని నుండి భూలోకానికి వచ్చినప్పుడు నరావతారిగా రావడానికి ఆయన లెక్క చూసుకున్నాడు. నరావతారి అయి వచ్చాడు. నరావతారి అయి ఫిలిప్పు 2:6-8 ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, లెక్క చూసుకున్నాడు. కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు. నరావతారిగా రావడానికి రిక్తునిగా చేసుకోవాలి. ఆ విధంగా లెక్క చూసుకొని యేసుప్రభు వారు నరావతారిగా వచ్చాడు. అంచేత ప్రియమైన స్నేహితులారా, క్రైస్తవ శిష్యత్వము గురించి మనం ధ్యానిస్తున్నాం. క్రిస్టియన్ డిసైపుల్షిప్. కుటుంబము కంటే ప్రభువుని ఎక్కువ ప్రేమించాలి. ప్రతివాడు తన సిలువని మోసుకొని నన్ను వెంబడింపవాలను, అట్టివాడే నా శిష్యుడు అవగలడు అని ప్రభువు చెప్తున్నారు. అదేవిధంగా గోపురం కట్టింప సాదృశ్యంలో, యుద్ధము చేయబో సాదృశ్యంలో, అదేవిధంగా ఉప్పు నిస్సారం అయితే దేని వలన దానికి సారం కలుగును. అంచేత ప్రియమైన స్నేహితులారా, క్రైస్తవ శిష్యత్వంలో ఈ యొక్క భావగర్భితమైన ఆధ్యాత్మిక సత్యాలు మనం గ్రహించి ముందుకు సాగుదాం. ప్రార్థించుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, క్రైస్తవ శిష్యత్వం గురించి ధ్యానిస్తున్నాం తండ్రి. భావగర్భితమైన ఆధ్యాత్మిక సత్యాలు మేము గ్రహించాం తండ్రి. మీకు స్తోత్రములు. కుటుంబం కంటే ప్రభువుని ఎక్కువగా ప్రేమించాలని, ప్రతి ఓటు తన సిలువని ప్రతిదినము మోసుకొని తను వెంబడించాలని, గోపురం విషయంలో తండ్రి, యుద్ధం విషయంలో తండ్రి, ఉప్పు విషయంలో తండ్రి, మేము వాటిల్లో తప్పిపోకుండా తండ్రి లెక్క చూచుకొని ముందుకు సాగినట్లు మాకు సహాయం చేయమని, విత్తబడిన వాక్యాన్ని దీవించండి, వింటున్నవన్నీ ఆశీర్వదించండి. టీవీ పరిచయం కొనసాగటకు మీ కృప చూపిస్తున్నారు తండ్రి. కల్వరి టీవీ యాజమాన్యాన్ని, సిబ్బందిని దీవించి ఆశీర్వదించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. అద్దారికి నడిపించుమా, అచ్చట మహిమలందించుమా. అద్దారికి నడిపించుమా, అచ్చట మహిమలందించుమా. దేవాసోతా దీప్తిధారా, దేవాసోతా దీప్తిధారా, దీవించి దాటించు దయకరా. అద్దారికి నడిపించుమా, అచ్చట మహిమలందించుమా.
దయకరా అద్దరికి నడిపించుమా అచ్చట మహిమలందించుమా ధన్యుడనైతి క్రీస్తేసా దీన వినతి వింటివి ధన్యుడనైతి క్రీస్తేసా దీన వినతి వింటివి దారిలో నందృష్టించెన్ సృష్టికర్త సంపూర్ణుడా సృష్టికర్త సంపూర్ణుడా సంధ్యములేక సేవింతుం సదా అద్దరికి నడిపించుమా అచ్చట మహిమలందించుమా అద్దరికి